బాబు జగజ్జీవన్ రావు గారి వర్ధంతి సందర్భంగా జిల్లా వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో బాబు జగజ్జీవన్ రావు గారి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఒంగోలు పార్లమెంట్ పరిశీలకులు బత్తుల బ్రహ్మానందరెడ్డి, దర్శి నియోజకవర్గ పరిశీలకులు మాదాసి వెంకయ్య, సంతనూతలపాడు నియోజకవర్గ పరిశీలకులు బొట్ల రామారావు, జిల్లా ఎస్సీసీఎల్ అధ్యక్షులు జి దేవప్రసాద్, జిల్లా బీసీసీఎల్ అధ్యక్షులు బొట్ల సుబ్బారావు, రాష్ట్ర ఎస్సీసీఎల్ అధికార ప్రతినిధి ఎర్రజల్ల రమేష్ బాబు, జిల్లా ఎస్సీసీఎల్ ఉపాధ్యక్షులు మేలం గురవయ్య, రాష్ట్ర ఎస్సీసీఎల్ కార్యదర్శి దాసరి కోటేశ్వరరావు, రాష్ట్ర సంయుక్త కార్యదర్శి దామరాజు క్రాంతికుమార్, జిల్లా ఎస్సీసీఎల్ జాయింట్ సెక్రటరీ దొనకొండ యోహాను, రాష్ట్ర ఎస్సీసీఎల్ జాయింట్ సెక్రటరీ దుడ్డు వినోద్, ఒంగోలు నియోజకవర్గ ఎస్సీసీఎల్ అధ్యక్షులు దేవరపల్లి రమణయ్య, ఒంగోలు నియోజకవర్గ సోషల్ మీడియా అధ్యక్షులు పీటర్, రాష్ట్ర పంచాయతీరాజ్ విభాగ ప్రధాన కార్యదర్శి దేవరపల్లి అంజిరెడ్డి, రాష్ట్ర బూత్ కమిటీ ప్రధాన కార్యదర్శి వైవి గౌతమ్ అశోక్, ఒంగోలు నియోజకవర్గ ఎంప్లాయీస్ అండ్ పెన్షనర్స్ అధ్యక్షులు పెట్లూరు ప్రసాద్, టి కరుణాకర్, షేక్ మీరావలి మరియు తదితర వైఎస్ఆర్సీపీ నాయకులు పాల్గొన్నారు. అనంతరం రాష్ట్ర ఎస్సీసీఎల్ కార్యదర్శిగా దాసరి కోటేశ్వరరావును నియమించినందుకు పలువురు శుభాకాంక్షలు తెలిపారు. స్వాతంత్ర సమరయోధులు, భారతదేశ పేద వర్గాల పెన్నిధి, మాజీ ఉప ప్రధాని, కీర్తిశేషులు గౌరవనీయులు డాక్టర్ బాబు జగజ్జీవన్ రామ్ గారి వర్ధంతి సందర్భంగా ఈ రోజున ప్రకాశం జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆఫీసులో బాబు జగజ్జీవన్ రామ్ గారి ఫోటోకు పూలమాలలు వేసి నివాళులు అర్పించడం జరిగింది. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, ప్రత్యేకంగా దళిత వర్గాల ప్రతినిధులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతినిధులంతా కూడా పాల్గొని ఆ మహనీయునికి నివాళులు అర్పించడం ఎంతో సంతోషదాయకం. భారతదేశ రాజకీయాల్లో స్వాతంత్ర పోరాటం మొదలుకొని ఈ సంఘంలో ఉన్నటువంటి పేద బడుగు వర్గాలకు ఉండవలసినటువంటి సమానత్వాన్ని సాధించి పెట్టాలనేటటువంటి ఆలోచనతో ఆనాడు మహాత్మా గాంధీ గారితో కలిసి పనిచేసినటువంటి మహనీయుడు బాబు జగజ్జీవన్ రామ్ గారు. పార్టీ పిలుపు మేరకు బాబు జగజ్జీవన్ రావు గారి వర్ధంతి సందర్భంగా పార్టీ కార్యంలో ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి కానీ, అలాగే బాబూజీ జగజ్జీవన్ రావు గారికి కానీ ప్రత్యేకమైన ప్రాధాన్యత ఇస్తుంది అన్న సంగతి అందరికీ తెలిసిందే. ఈ ఇరువురి ఆశయ సాధన కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కృషి చేస్తున్న సంగతి మనకు తెలుసు. గత 5 ఏళ్ల పాలనలో జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన చూసాం. ఎస్సీలకు ఎంత ప్రాధాన్యత ఇచ్చారో పదవుల్లో కానీ, పార్టీ పదవుల్లో కానీ, అలాగే ప్రభుత్వ పదవుల్లో కానీ రిజర్వేషన్లతో సంబంధం లేకుండా అవుట్రేడ్గా అనేకమైన పదవులు కట్టబెట్టిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది. రాజ్యాంగానికి ప్రత్యేకమైన ప్రాధాన్యతనిచ్చి రాజ్యాంగ హక్కులను పరిరక్షించడంలో కానీ, రాజ్యాంగాన్ని అమలు చేయడంలో కానీ ఎంతో చొరవ, ప్రత్యేక శ్రద్ధ చూపిన నాయకులు, గొప్ప మహనీయులు జగన్మోహన్ రెడ్డి గారు. ఇప్పటి పాలనలో చూస్తే రాజ్యాంగాన్ని తొంగలో దొక్కారు. రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తూ ప్రశ్నించిన వారిపైన, అడిగిన వారిపైన లేదు ఒక కార్యక్రమాన్ని చేపట్టి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉద్యమాలు చేపట్టినప్పుడు అనవసరంగా కేసులు మోపి జైలు పాలు చేస్తున్న పరిస్థితులు ఈ రోజున ఈ కూటమి పాలనలో మనం చూస్తున్నాం. కాబట్టి ఖచ్చితంగా ఎస్సీ వర్గాలకు, ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు మేలు జరగాలంటే సంక్షేమానికి పెద్దపీట వేసే నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ముఖ్యమంత్రి కావాల్సిన అవసరం ఉంది. అందుకోసం మనందరం కలిసికట్టుగా పనిచేయాల్సిన ఆవశ్యకతను గుర్తు చేసుకోవాలి. బాపూజీ గారు అనే జగజ్జీవన్ రావు గారు అంటే బాపూజీ గారు అంటే ముద్దుగా భారతదేశం అంతా పిలవబడినటువంటి వ్యక్తి. అటు జగజ్జీవన్ రావు గారు కానీ, ఇటు బాపూజీ గారు కానీ దళితులకు 2 కళ్ళు లాంటి వాళ్ళు. అలాంటి వ్యక్తికి ఈరోజు మన బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి గారి ఆధ్వర్యంలో జిల్లా అధ్యక్షులు
అదేవిధంగా బొత్తుల బ్రహ్మాందరెడ్డి గారు, అదేవిధంగా మన దళిత నాయకుల ఆధ్వర్యంలో, ముఖ్యంగా ఎస్సీసీల ఆధ్వర్యంలో ఇంత ఘనంగా ఈ వర్ధంతి జరుపుకోవడం అనేది చాలా ఆనందకరమైనటువంటి విషయము. ఎందుకంటే ఇంత భారీ ఎత్తున, అంటే ఆయన ప్రపంచ మేధావి. ఆయన భారతదేశంలో ఏ వ్యక్తి అంత సుదీర్ఘకాలం, దాదాపు 30 సంవత్సరాలు క్యాబినెట్ మినిస్టర్గా చేయటటువంటి ఘనత కేవలం జగజ్జీవన్ రావు గారికి దక్కింది. బాబు జగజ్జీవన్ రావు గారు చాలా సాధారణమైనటువంటి కుటుంబం నుంచి అనేక ఒడిదుడుకులను ఎదుర్కొని ఆ రోజుల్లో స్వాతంత్ర సంగ్రామంలో పాల్గొని జాతీయవాద భావంతో ఉప ప్రధానమంత్రిగా క్యాబినెట్లో అనేక ర్యాంకులు సమర్థవంతంగా నిర్వహించినటువంటి దళిత వ్యక్తి. అట్లాగే అంబేద్కర్ గారు కానీ, అట్లాగే మహాత్మా జ్యోతిరావు ఫూలే గారు కానీ వాళ్ళ యొక్క ఆశయాలు, వాళ్ళ యొక్క ఆలోచన విధానాన్ని మొట్టమొదటిసారిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇంప్లిమెంట్ చేసినటువంటి దివంగత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆయన ఆశయ సాధన కోసం అంతకంటే మెరుగ్గా కూడా మరింత ముందుకు వచ్చినటువంటి మన ప్రీతమ నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఆలోచన విధానం పేద వర్గాలన్నింటినీ కూడా ఆదుకోవాలి, ఈ యొక్క తారతమ్యాలను తగ్గించాలి, సమసమాజం రావాలనేటువంటి విధానంతో పరిపాలన చేపట్టి అనేక విజయాలను సాధించినటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన విధానాన్ని ఈరోజు ఏదైతే పెద్దలు చూపినటువంటి మార్గదర్శకాన్ని కూడా ఈరోజు విధ్వంసం చేస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారి సర్కారుని మరొకసారి గుర్తు చేసుకోవాల్సినటువంటి అంశం ఉంది. ఏంటంటే బడుగు బలహీన వర్గాలకు జగన్మోహన్ రెడ్డి గారు లంచగొండితనానికి తావు లేకుండా, అవినీతికి తావు లేకుండా డీబీటీ పద్ధతి ద్వారా ఫలాలు అందించి వారి యొక్క కొనుగోలు శక్తిని పేద బడుగు వర్గాలు, దళిత వర్గాలు, బలహీన వర్గాలకు చేయూతనందిస్తే ఈరోజు ఓపెన్ కౌంటర్స్ ప్రతి నియోజకవర్గంలో కూడా ఇసుక దగ్గర నుంచి ఉచిత ఇసుక అని చెప్పేసి ఇవ్వటం లేదు. అట్లాగే ధనిక వర్గాల వాళ్ళకి సంబంధించినటువంటి వ్యక్తులకు ఈ రీచులన్నీ కట్టబెట్టడం, వ్యాపారాత్మక ధోరణితో ఈ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చినటువంటి వ్యవస్థలన్నింటినీ ధ్వంసం చేసింది. పేద వర్గాలందరూ కూడా అల్లు రామచంద్రాన్ని అల్లాడుతున్నారు. వ్యవసాయ రంగం కుదేలు పడింది. రైతాంగం అంతా కూడా బోరును విలపిస్తున్నటువంటి పరిస్థితులు నేడు నెలకొన్నాయి. పెద్దలు ఏదైతే బాబు జగజ్జీవన్ రావు గారు కానీ, అంబేద్కర్ గారు కానీ, ఫూలే గారి యొక్క ఆలోచన విధానంతో ముందుకు వెళ్ళి పేదరికాన్ని సమూలంగా నివారించాలనేటువంటి తపనతో పనిచేసినటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి మనం అందరూ అండదండలుగా ఉండి మళ్ళీ ఆయన నాయకత్వాన్ని తీసుకురావాల్సినటువంటి ఆవశ్యకత ఉందని ఈ సందర్భంగా మరొకసారి చెప్తూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం వర్ధిల్లాలని అభిషేస్తూ జోహార్ బాబు జగజ్జీవన్ రావు, జోహార్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, వర్ధిల్లాలి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. నా పేరు దాసరి కోటేశ్వరరావు అండి. నాకు స్టేట్ ఎస్సీసీఎల్ సెక్రటరీగా పదవి నియమించడం జరిగింది. నాకు ఈ పదవి రావడానికి కారకులైన చుండూరు రవిబాబు గారికి, జిల్లా అధ్యక్షుడు బూసేపల్లి శివప్రసాద్ రెడ్డి గారికి, అబ్జర్వర్ వెంకటేశ్వరరావు గారికి ముందుగా నా నమస్కారాలు తెలియజేస్తున్నాను. నా మీద నమ్మకం ఉంచి నాకు ఈ పదవి ఇచ్చినందుకు పార్టీ కోసం నా శాయశక్తుల పోరాటం చేస్తానని, ఈ రాష్ట్రంలో ఎస్సీలపై దాడులు జరుగుతున్న వాటి విషయాలపై, మరియు నేను అధికారంలోకి వచ్చిన వెంటనే ఎస్సీలకి అనేకమైన లోన్లు ఇవన్నీ ఇస్తానని, ఇంతవరకు ఒక్క లోన్ కూడా ఇవ్వని ఈ చంద్రబాబు నాయుడు ప్రభుత్వంపై తిరుగుబాటు చేస్తామని కూడా ఈ సభాముఖంగా మీకు తెలియజేస్తున్నాను.